Somos ahí. అంటే పూలమాల వేసి విప్లవ జయజయలు చెప్పేసి లేదా సెల్యూట్ చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళిపోతే ఉపయోగం. ఈరోజు దళితులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏంది? మనం ఎక్కడో దూరంగా కాదు, ఇది గంగవరం మండలం లేదా బైరెడ్డిపల్లి మండలం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దళితులు వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఎట్లుంది? జానుడు భూమి కోసం ఎంత ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఉన్న భూమిని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ రెడ్లు లేదా అగ్రకులాలు పాలక పార్టీల నుంచి ఈ భూమిని కాపాడుకోవాలనంటే ఎట్లుండాలి? ఇంట్లో భార్య పిల్లలకి ఎట్లయితే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో, వాళ్ళకి రక్షణగా ఎట్లయితే మనం ఉంటామో అట్లా భూమిని కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితికి మనం నెట్టివేయబడ్డాం. అటువైపు చూడలేదంటే, అటువైపు పోలేదంటే ఆ భూమిని కాజేసేటటువంటి పరిస్థితి, దాన్ని ఎదిరిస్తే ఊర్ల నుంచి వెలివేసే పరిస్థితి చూసాం కదా మనం. ఇదే జేఆర్ కొత్తపల్లిలో ఉన్నటువంటి మనవులు ఉన్నారు ఇక్కడ, గణేష్ లేకుంటే శివ, మురుగేష్, వీళ్ళ భూమిని రోడ్డు ఉందని చెప్పి రెడ్లంతా కాజేయాలని చెప్పి చూశారు. వాళ్ళు కూడా భయపడతా ఉంటే రెడ్లను ఎట్లా ఎదిరించేదని కొంత వెనకడుగు వేస్తా ఉంటే అనుభవం ఉంది మురుగేష్కి. ఆయన ధైర్యం ఉంటున్నాడు, పిల్లలు ధైర్యం చేయట్లేదు. పెద్ద పెద్ద రెడ్లు, ముఖ్యంగా వైసీపీ నాయకులు, ఆయన కృష్ణమూర్తి లాంటి మహామహులు ఎట్లా ఎదిరించాలంటే నేను కూడా ఉంటాను మీతో పాటు, మీరు పోరాటం చేయండి అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు. మమ్మల్ని అందరినీ కదిలించాడు. ఈ సంగతి నాకు అప్పుడే పరిచయం, మామూలుగా నిలవల్ల. ఇందాక అక్కడ బైరెడ్డిపల్లి మండలంలోనే ఉత్సవంలో వాళ్ళ ఇందాక చెప్పాడు, ఆయన పేర్లు నాకు గుర్తులేవు, కొట్టి చంపేశారు. ఆయన అడిగిన దానికి, మా నాయన అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన పేరు ఎందుకు లేదయ్యా బాబు అని అడిగిన దానికి కొట్టి 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 చంపేశారు. చంపేస్తే వాడు తాగేసి అన్నం తినక నీళ్లు దాక అట్లా చనిపోయినాడు తప్ప కొట్టిన దాని వల్ల చనిపోవడం లేదని పోలీసులు, ఎస్ఐ అందరూ తిరుగుబాటు చేశారు. ఆ సందర్భంలో అందరినీ ఐక్యం చేయడంలో చెంగప్ప చాలా కీలకంగా మాకు అందరికీ, మాకు కూడా మీరు గట్టిగా నిలబడండి సరిగా అవన్నీ చాలా రుజువు చేసామని చెప్పి మాకు చాలా స్ఫూర్తినిచ్చాడు ఆయన. అట్లా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని ఆయన అనంతరం కూడా మనం కొనసాగించాలి. ఎందుకని అంటే ఇవేదో తాత్కాలికంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురు మొదలు సంఘటనలు కావు. ఈరోజు ఉద్దేశపూర్వకంగానే పాలక పార్టీల నుంచి దళితుల్ని, గిరిజనుల్ని, ముఖ్యంగా అట్టడుగులు ఉన్నటువంటి పేదల్ని బానిసలుగా మార్చాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చాతుర్వర్ణ వ్యవస్థనే మేము తీసుకొని వస్తామని చెబుతా ఉంది. మాకు చాతుర్వర్ణ వ్యవస్థే స్వర్ణయుగం అని చెబుతా ఉంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో దళితులకు, గిరిజనులకు చోట్లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులే. పంచములు అనేది ఆ తర్వాత వచ్చింది, కానీ దీంట్లో దళితులు, మాదిగలు, గిరిజనులు ఎవరు లేరు. అంటే వీళ్ళెవరు దిక్కులేదు, తీర్మానం లేదు, వీళ్ళు అసలు మనుషులు కాదు ఇంకా. అందువల్ల అట్లాంటి వ్యవస్థని ఈ రోజు బీజేపీ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చేస్తా ఉంది. ఆ మనుధర్మ శాస్త్రం కనుక అమలైతే ఏంటి మన పరిస్థితి? ఇప్పుడే గొడ్డు మాంసం తింటున్నారనేటటువంటి పేరుతో దేశంలో దాడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఎవరు తింటున్నారు గొడ్డు మాంసం? మాదిగలకే కదా రైట్, అది పేటెంట్, అంతేనా కదా? ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ అయ్యి కొంత సిగ్గుపడతా మిగతా వాళ్ళందరూ తింటున్నారు, కానీ గొడ్డు మాంసం ఎందుకు తినాల్సిన పరిస్థితి వచ్చింది? మనం చారిత్రక పరిస్థితి చూస్తే దళితులంటే అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి ఊరి బయట పెట్టి వాళ్ళకి బానిసలుగా పెట్టి
ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ ఈ 4 వర్ణాల ప్రజలకి వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. రకరకాల పనులు, వీధులు ఓడ్చడం దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో పని, చచ్చిపోయిన దాన్ని, పుచ్చిపోయిన దాన్ని, చెడుదాన్ని అన్నింటినీ ఎత్తేసేటటువంటి మలినమైనటువంటి పనులు చేయించుకోవడానికి పెట్టినారు. ఆ రోజు నుంచి అదంతా మనకు అట్లే రిజర్వేషన్ వస్తా ఉంది. ఈ రోజుకి మున్సిపాలిటీలో చెత్త ఎత్తే పని ఎవరు చేస్తారు? మాలమాదిగలే ఉంటారు. గొడ్డు చచ్చిపోతే ఎత్తేసేది ఎవరు? ఇది రిజర్వేషన్. ఈ రోజు రిజర్వేషన్ మీద దాడి జరుగుతుంది మన మీద. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఐఏఎస్ అయిపోయినా, ఐపీఎస్ అయిపోయినా రిజర్వేషన్ అట్లే అమలు అవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్ గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? కొట్టి బలవంతంగా ఈ పనులన్నీ చేయించారు. ఈ రోజు అట్లాంటి పరిస్థితికే మళ్ళీ మనల్ని నెట్టేసేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. దీన్ని ఎదిరించాలా వద్దా మనం? లేదు, దేవుడు మనల్ని ఇట్లే రాసేశాడు, మనల్కి రాత రాసి పంపించేశాడు కాబట్టి ఈ కులంలో పుట్టాం, కాబట్టి అనుభవించాల్సిందే, కాబట్టి భరించాల్సిందే అని అనుకోవాలన్నా? అట్లా అనుకోని ఉంటే చెంగప్ప పోరాడేవాడా? నిలబడేవాడా? భూమి రెడ్లకే ఉంది, పెత్తందారులకే ఉంటుంది, మనం కాదు అనే నీకు అట్లా రాసి పెట్టలేదు అని అనుకోనంటే పోరాటం చేసేవాడా? ఎవరొబ్బ సొత్తు కాదు, ఇది మన సొత్తే. ఎందుకని అంటున్నానంటే ఈ మన వాళ్ళు వెట్టి చాకిరితో ఇట్లా భూముల్ని అభివృద్ధి చేసింది కూడా దళితులే, గిరిజనులే. వీళ్ళు అభివృద్ధి చేస్తే వీళ్ళకి తినడానికి తిండి పెట్టి భూములన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఎవడు తయారు చేశాడు? మా నాయన సంపాదించాడంటే ఎట సంపాదించాడు మీ నాయన? 100 ఎకరాల, 1 ఎకరా భూమి సంపాదించాలంటే మా నాయనగారు తల కింద తపస్సు చేసినా సాధ్యం కావడం లేదు. అట్లాంటిది 100 ఎకరాల భూములు మీ చేతుల్లోకి ఎట్లా వచ్చినాయి? శ్రామిక జనం కష్టపడకుండా, వ్యవసాయ కార్మికులు పని చేయకుండా, వాళ్ళు కష్టపడితే వాళ్ళ రెక్కల కష్టంతో తయారైనటువంటి భూమిని మీరు కాజేసుకున్నారు. మీరు భూస్వాములైనారు. ఈ రోజు మా మీద దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు. అందుకనే భూములు ప్రతి పేద దళితులకి, గిరిజనులకి అందరి చేతుల్లోకి, వ్యవసాయ కూలీ మీదనే ఆధారపడి ఉన్నటువంటి అందరి చేతుల్లోకి భూమి వస్తే ప్రశ్నించడం అనేటటువంటిది, కనీసం ఎదిరించేటటువంటి స్థాయి వస్తుంది. అందుకనే భూమి మనకు కావాలి. భూమికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది. ఆ ప్రాధాన్యతను ఆయన గుర్తించాడు. అందుకనే భూమి కోసం పోరాటం చేశాడు. భూమి కోసం జరుగుతున్నటువంటి పోరాటాలన్నింటికీ అండగా నిలబడినాడు. ఎంతో ఆయన స్థాయి, ఆయన కూడా పేదవాడే, ముఖ్యంగా ఆయన కూడా దళితుడే. కాబట్టి ఆయన అందరికీ ఆర్థిక సాయం చేయకపోయి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మించకపోయి ఉండొచ్చు. కానీ జరుగుతున్నటువంటి పోరాటాల్లో నేను కూడా పాల్గొనాలి, ఆ పాల్గొనే క్రమంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉంటానని చెప్పి ఉండడం, ఆ క్రమంలో ఎవరు నిజంగా పేదలకి పనిచేస్తున్నారు, దళితులకు అన్యాయం జరిగినా, కార్మికులకు అన్యాయం జరిగినా ఎవరి కోసం పనిచేస్తున్నారు అని పరిశీలన చేసి అందుకోసం నిజంగా నిస్వార్థంగా పనిచేస్తుంది ఒక సిపిఎం పార్టీ, అది కూడా ఎర్రజెండా పార్టీ. ఆ ఎర్రజెండాతోనే ఉండాలని చెప్పి చనిపోయేంత వరకు ఆయన ఎర్రజెండాతోనే ఉన్నాడు, సిపిఎంతోనే ఉన్నాడు. ఆయన సిపిఎం పార్టీ సభ్యుడిగానే చనిపోయాడు. కాబట్టి ఆయన జీవితం మొత్తం పేదల కోసం, పోరాటం కోసమే ఆయన అంకితం చేశాడు. అందువల్ల మనం కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాడులు, దళితుల మీద దాడులు జరగడం లేదంటే అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడే జరగడం సమాజంలోనే దళితులంటే చిన్న చూపు, దళితులంటే ప్రశ్నించకూడదు, దళితులంటే ఎదురు తిరగకూడదు, దళితులంటే మన కాళ్ళ దగ్గర ఉండాలా, కాళ్ళ కింద ఉండాలి, కాళ్ళ దగ్గర కూడా కాదు. కాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే ఎవరు? శూద్రులు. అదే కదా చెప్పింది. బ్రాహ్మణులేమో తల నుంచి పుట్టారు, క్షత్రియులేమో భుజాల నుంచి పుట్టారు, శూద్రులేమో వయసులేమో పొడల నుంచి, నాభి నుంచి పుట్టారు. పాదాల దగ్గర పుట్టిన వాళ్ళు శూద్రులు. శూద్రులు అంటే ఎవరు? రెడ్లు, కాపులు, లేకుంటే ఇతర అదే అమ్మ, కాపు, వీళ్ళంతా
వీళ్ళలో దళితులకు చోటు లేదు. ఈ కాళ్ళ కింద ఉండే వాళ్ళే దళితులు. కాబట్టి కాళ్ళ కింద ఉండేవాళ్ళు ఎదురు తిరిగితే మేము తొక్కితే తొక్కించుకోవాలా, నలిపితే నలిపించుకోవాలా, తన్నితే తన్నించుకోవాలి. కానీ ఎదురు తిరిగితే కింద మాతో సమానంగా భూములుగా మీకు కూడా కావాలంటే ఒప్పుకుంటారా? మాతో సమానంగా మీరు కూడా ఉండాలని అంటే ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? లేవు. ఇది మరింత పెరుగుతా ఉంది. ఇది మొదటి నుంచి సమాజ క్రమంలోనే మొదటి నుంచి ఇది మన మీద రుద్దబడింది. ఆ రుద్దబడిన దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టు పార్టీలే ప్రారంభించాయి. ఆ తర్వాత దళిత సంఘాలు, రకరకాలుగా వచ్చినటువంటి కుల సంఘాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అట్లా ఇప్పుడు ఈరోజు నేను చెంగప్ప గారు మాదిగ అనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. మేము కులాలు కమ్యూనిస్ట్ పార్టీల్లో వ్యవసాయ కార్మిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కులాలు ప్రాతిపదించుకోవడం కాబట్టి ఆయన కులం ఏదో తెలియదు. ఆయన మాదిగ. ఈ సభ ఒకప్పుడు ఈ దేశానికి కోసం పిలవడానికి పిలిచిన దానికి మీకు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానంగా రాజకీయాలకు సంబంధించి మన వాళ్ళు నాయకులు మాట్లాడారు. కొన్ని విషయాలు మనకు చెప్పుకుంటే మంచిదని ఉద్దేశం. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏమన్నారంటే, అది రాసిన తర్వాత ఆ బుక్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఓటు అనేది సమానంగా ఇస్తున్నాం. మాల ఉన్నా, మాదిగ ఉన్నా, రెడ్డి ఉన్నా, నాయుడు ఉన్నా, బ్రాహ్మణుడు ఉన్నా, ముస్లిం ఉన్నా, క్రిస్టియన్ ఉన్నా, అందరికీ ఒక ఓటు. ఓటు సమానంగా ఇస్తున్నప్పటికీ ఆస్తులు సమానంగా ఇవ్వలేదు. సామాజిక గౌరవం సమానంగా ఇవ్వలేదు. ఓటు మాత్రం ఇచ్చేసినాం కాబట్టి డెవలప్ అయిపోతారు, డెవలప్ కానే కారు. ఈ రాజ్యాంగం ప్రవేశపెట్టి ఏమంటున్నామంటే, ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఆస్తిపాస్తులు ఆర్థికంగా స్వతంత్రం రావాలి, వాళ్ళు బాగా ఎదగాలి. ఎదిగినప్పుడే ఈ దేశ పౌరులు మేము అని స్వేచ్ఛగా చెప్పుకునే రోజు వస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు నిజాయితీ పరులు అయితే ఈ ఖచ్చితంగా ఈ దేశం డెవలప్ అవుతుంది. ఈ రాజ్యాంగాన్ని మంచి వాళ్ళు పరిపాలన చేస్తే, మంచి వ్యక్తులని అమలు చేస్తే ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. అది ఒక 10 సంవత్సరాలు అమలు చేస్తే చాలు అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పారు. ఓటు వచ్చింది, కానీ మనకు ఆస్తులు వచ్చిందా? రాలా. సామాజిక గౌరవం, ఈ దేశంలో కులం అనే భూతం వెంటి వేటాన్ని నాశనం చేసి మనుషులు బతికించడం, ఇదొక సైతం లాగా ఈ దేశాన్ని తిరగతా ఉంది. ఎక్కడ మాలోడు, మాదిగోడు, ఎరిగోడు, యానోదోడు కనిపిస్తే చాలు వాళ్ళని ఖచ్చితంగా నాశనం చేయాలా, చంపాలా, కొట్టాలా, దోమలను నడిపినట్టు నడపాలా అనే కల్చర్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు, ఆర్థిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం మాత్రమే మనకి దేశానికి వచ్చింది. ఆర్థిక స్వాతంత్రం రాలా, సామాజిక స్వాతంత్రం రాలా. అంటే కులాలు, కుల పట్టింపులు, కుల వివక్షతలు ఈ దేశంలో విపరీతంగా 3 పూలు 6 కాయలుగా ఉంది. అది పోగొట్టనే నిజమైన స్వాతంత్రం ఈ దేశ ప్రజలకు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఒకవేళ మీరు కానీ ఈ రాజ్యాంగాన్ని పెట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు ఈ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వకుండా పోతే, సామాజిక స్వాతంత్రం ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా తిరగబడతారు. ఈ జనం ఈ రాజ్యాంగం పొంగులతోకి కాల్చి విప్లవాన్ని తీసుకొస్తారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పారు. కానీ ఆస్తులు సమానంగా పంచలా, సామాజిక గౌరవం ఇవ్వలా. అయినా మనకు రావాల్సినంత కోపం, కసి రాలా. మనం అడ్జస్ట్మెంట్ అయిపోయినాం. ఏం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క ఆఫీసర్తో మాట్లాడినా ఇంకా ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి ఈ పనికిరాని కారు కోతలు ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. కలెక్టర్లు మాట్లాడుతూ ఉంటారు, మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని దద్దమ్మలు మాట్లాడుతూ ఉంటారు, పందులు మేపే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మట్టలు చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మందు తగ్గేసి ఎగిరే అనేక మంది సీనియర్ యాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి ఏం మారిందని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆస్తుల్ని మీ దగ్గర పెట్టుకుని, కొన్ని వేల సంవత్సరాల పాటు 1 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తులు అన్ని మీ దగ్గర పెట్టుకుని ఇంకా రిజర్వేషన్ ఎందుకని మాట్లాడితే ఏం చెప్తాం? 1947 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత మీరేమో ఆస్తులు వచ్చినారా? అయ్యా మనకు బ్రిటిష్ వాళ్ళు నిన్నటి వరకు పరిపాలన చేశారు, ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం. ఈ ఊర్లో 100 ఎకరాల భూమి ఉంది.
రేట్లకి ఇన్ని ఎకరాలు, మాలోళ్ళకి ఇన్ని ఎకరాలు, మాదిగోళ్ళకి ఇన్ని ఎకరాలు, యానదోళ్ళకి ఇన్ని ఎకరాలు. ఏమైనా భూమి పంచినారా? లేదే. ఎవడు ఆస్తులు ఉంటే వందే ఆస్తులు. సురేందర్ రెడ్డి ఆయనకు 100 ఎకరాలు, నాగేశ్వరరావు ఆయనకు 100 ఎకరాలు, ఈడ చెంగప్ప 1 ఎకరా లేదు, ఈడ నాగప్ప 1 ఎకరా లేదు. ఏందండి విచిత్రం? వచ్చింది స్వతంత్రం, వచ్చింది. ఎవరికి వచ్చింది స్వతంత్రం? రెడ్డి నాయుడికి బ్రాహ్మణులకు వచ్చిందే స్వతంత్రం తప్ప అక్కడ దళితులకు రాని పరిస్థితి మనం చూస్తాం. అందుకే అంబేద్కర్ గారు చెప్పారు, మా వాళ్ళకి స్వతంత్రం రావాలంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి చేయాలా, ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించాలా, మా వాళ్ళకి సామాజిక గౌరవం లేదు, సామాజిక గౌరవం కల్పించాలా అని చెప్పారు. ఎక్కడ ఏది ఇప్పటికి కూడా ఏంది 1990లో భూ పోరాటం జరిగింది. 2024 ఇప్పటికీ దానికి ఆ రోగం కుదరలా. ఏంటి ఏం చేస్తా ఉన్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, ఎండిఓలు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. ఆవులు లేదు, చూడు లేదు, కొడుకు పేరు స్వాములేదు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. మాలపల్లి మాదిపల్లెలు ఖచ్చితంగా అక్కడ ఇప్పటికీ ఉందంటే ఏం డెవలప్ చేసినట్టు ఈ దేశం 75 ఏళ్ళు పరిపాలన చేసిన ఈ దేశంలో ఎవరు పరిపాలన చేసినారు? నెహ్రూ కాడి నుంచి ఈ రోజు ఉండే నరేంద్ర మోడీ వారు పరిపాలన చేసినారు. ఎన్ని మాలపల్లిని మార్చినారు, ఎన్ని మాదిపల్లిని మార్చినారు, ఎంతమందికి ఆస్తులు ఇచ్చినారు, ఎంతమందికి సపరేట్ గా కులాంతర వ్యవహారం చేసి ఆ కులం ఈ కులం ఒకటే, వాళ్ళు వీళ్ళు మనుషులు ఒకటే, వాళ్ళ రక్తం ఒకటే, కలిసిపోవాలా. మనమంతా భారతీయులం, మనమంతా ఒకే మతస్థులం, ఒకే కులస్థులం, మనమంతా ఒకటే అనే భావన ఎక్కడ ఉంది? లేదే. అందుకని మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? మనకు నాలెడ్జ్, మనకు నాయకులుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మామూలు గ్రామంలో ఉండే వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది? అయ్యా మనకు అన్యాయం జరుగుతూ ఉంది, మనకు భూములు అన్యాయం జరుగుతూ ఉంది, పదవులు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాలు అన్యాయం జరుగుతూ ఉంది, దారులు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో మనకు అన్యాయం 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 అన్యాయం. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆస్తులు వాళ్ళు పెంచుకున్నారు, కొన్ని 100 సంవత్సరాలు 75 ఏళ్ళకే మీకెందుకు రిజర్వేషన్, మీకెందుకు రిజర్వేషన్, మీకెందుకు రిజర్వేషన్. నాకు వద్దయ్యా రిజర్వేషనే వద్దు. ఈ ఊళ్ళో ఎన్ని ఎకరాలు ఉంది? 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు పంచుకోరు, పంచాయి. ఆ గోల్డ్ ఎంత ఉంది, బ్యాంకులు ఎంత ఉంది, పంచుకోరాయి. ఫ్యాక్టరీలు ఉంది, ఫ్యాక్టరీలో మాకు ఇచ్చాయి. ఇంకొన్ని ఫ్యాక్టరీలు నువ్వు పెట్టుకుని ఫ్యాక్టరీలు మాకు ఇవ్వు. అట్లా చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు. మన నాలెడ్జ్ చాలా పరిమితంగా ఉంది. అందుకనే మనం సంఘాలు పెట్టుకుని ఎక్కడికక్కడికి, వ్యవసాయ కార్మిక సంఘమా, ప్రైవేట్ సోదరి పోరాట సంఘమా, లేదంటే దళిత మహాసభలా, లేదంటే మాల మహానాడా, లేదంటే మాది దండోరమా, ఏదో ఒక సంఘం మనం పెట్టుకోవాలి. ఆ సంఘం ద్వారా మన కార్యక్రమాలు చేయాలా, మన వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఈ రోజు మన బిడ్డలు బాగా చదివించుకోవాలి, బాగా చదివించుకోవాలి. ఏం చదివించుకునేది? మొత్తం చదువు అంతా ప్రొవైడ్ చేసి పారేసిన తర్వాత ఎవరు చదువుకుంటాడు? చదువుకున్నాము, ఎవరు ఇస్తారు ఉద్యోగాలు? 2% ఉండేది 5%, మొత్తం 90% అన్నింటిలో వాళ్ళే ఉన్నారు. మొత్తం ఏంటి పరిపాలన చేసేదాంట్లో వాళ్ళే, ఫ్యాక్టరీలు వాళ్ళే, హోటళ్ళు వాళ్ళే, సినిమాలు వాళ్ళే, సీరియళ్ళు వాళ్ళే, మటలు చేసేదాంట్లో వాళ్ళే, ఎంఆర్ ఆఫీస్ లో వాళ్ళే, ఎండి ఆఫీస్ లో వాళ్ళే, కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళే, అక్కడ రాష్ట్రంలో వాళ్ళే. ఎక్కడ ఇక్కడ వేసి అక్కడ అన్ని చోట్ల దుర్మార్గులే, ఆ నీచులే, కృష్ణ పాపాత్ములే మనం ఏళ్తా ఉన్నారు, పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు, అంతా మేము మానవులు మాదిగోలు మేము అంతా సహాయం చేస్తామంటారు. ఏమి చేయరు. ఓటు మనం సరుకులాగా అమ్ముకుంటా, వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా 5 ఏళ్ళు ఆడతాడు, పాడతాడు, ఎగతాడు, మళ్ళా వ్యవసాయం చేస్తారు. మనకి ఎందుకంటే మీకు ఎందుకు రక్తం, మీరు ఎందుకు గొప్పలు, మీరు ఆడుండాలి కదా, తక్కువ కదా అనే చెప్పే పరిస్థితి. అందుకని మనం తిరుగుబాటు చేయకుండా, తిరుగుబాటు ఆలోచన లేకుండా, మనం ఆలోచన పెంచుకోకుండా మన భవిష్యత్తు ఉండదు. అందుకనే ఈ రోజు డాక్టర్ గ్రూపులు ఉంది. డాక్టర్ గ్రూపులో సక్కగా మన ఎస్సీ ఎస్టీలకి డబ్బులు రావడం లేదు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఏదో సార్ మాకు వచ్చింది తీసుకుంటా పోతామంటాం. ఈ రోజు మానవ మధ్యలో ఎక్కువ మంది జైల్లో ఆడున్నారు, బెయిల్ లేకుండా, రక్షణ లేదు. ఈ రోజు ఎక్కువ మంది మానవ మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే సీట్లు ఇవ్వాల, దిక్కులు అడిగే దిక్కుల. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు గుడికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన అక్కడికి వస్తున్న వారికి మానవ మధ్యకు మాత్రం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తా ఉందంటే ఊరికి హై వాష్ చేస్తాం తప్ప ఏం లేదు. ఆ రోజు అంబేద్కర్ అందుకే అడిగినాడు, 2 ఓట్లు అడిగినాడు బ్రిటిష్ వాళ్ళని. అయ్యా మాకు 1 ఓటు ఇస్తే లాభం లేదు, ఈ దొంగనా కొడుకులు మొత్తం మమ్మల్ని నాశనం చేస్తారు, ఆ ఒకే ఓటుతో ఉంటే మాకు విలువ లేదు, కాబట్టి ఈ దొంగనా కొడుకులు దగ్గర మేము బతకాలంటే 2వ ఓటు వాళ్ళ ఎస్సీలకి ఎస్టీలకి అని చెప్పి అంబేద్కర్ కోరాడు. బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మహాత్మా గాంధీ ఒప్పుకోలేదు. గాంధీ ఏం ఒప్పుకోవాలంటే ఏమో ఆయన విడదీసినట్టు, భారతీయులంతా విడదీసినట్టు అంతా ఒకటిగా ఉండాలి. ఏం ఒకటిగా ఉండాలి ఆయన. ఇప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినారు 2 ఓటు ఇచ్చినారు. ఆ 2వ ఓటు మన కానీ వచ్చే
మన సపరేట్ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఒక సపరేట్ ఒక సర్పంచ్ ఉండేవాడు, సపరేట్ గా మన గురించి ఆలోచించేవాడు. ఒకవేళ ఎమ్మెల్యే అయినాడు అనుకో, వాడు ఎంతసేపు ఇట్లు ముట్టు తిరిగి తప్ప ఏముండదు. పోతపట్టి ఎమ్మెల్యే ఎంతసేపు రెడ్డిని తిరిగి 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 అలసిపోయినాడు. నారాయణ సార్ డిప్యూటీ సీఎం అంట, ఆడ కూడా పక్కన దోమ కూడా కదలికి లేదు. అందుకని ఇక్కడ పరిస్థితి ఏమంటే పేరుకి మన పదవులు వస్తా ఉంది, మొత్తం పెత్తనం అంతా ఆ రెడ్లు నాయులు అమలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మన అధికారం రావాలంటే భూ పోరాటాలు ఖచ్చితంగా చేయాలా, ఉద్యమాలు చేయాలా. మన పిల్లలు చదివించుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు రాలా. ఫ్యాక్టరీలు పెట్టండి, ఆ ఫ్యాక్టరీలో రెడ్లు ఉంటావా, రెడ్లు ఉంటే ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారు, నాయుడు ఉంటే ఉద్యోగాలు ఇస్తారు. మాలా మాదిరి అంటే ఓహో మాలా మాదిరిలా వీళ్ళు ఇస్తే మనకు రేపు మనకు మేకై కూర్చుంటారు, కాబట్టి ఇవ్వకూడదని పరిస్థితి వస్తాం. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే భవిష్యత్తులో మన పిల్లలు చదువుకునేది కాదు, చదువుకోవడం ఒక భాగం, చదువుకుంటే ఉద్యోగాలు ఏడుస్తా ఉంది. అందుకనే మనం చెప్పాల్సింది ఏమంటే అన్నింటి ఆస్తులు పంచడం నాకు కూడా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైనా కానీ ఇప్పుడు మనం జనాభాలో 20% ఉన్నాం, 25 కోట్ల మంది ఉన్నాం లెక్కకు, దాదాపు 30 కోట్ల మంది ఎస్సీలు ఎస్టీలు. బీసీలు ఉంటారు, బీసీలు ఊరికే డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి గ్రామానికి వస్తే మమ్మల్ని చూసి ఉచ్చమరుచుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు, ఇప్పుడు కూడా మమ్మల్ని చూస్తా ఉన్నారు. ఆ రోజు మేము వచ్చామనే విషయాన్ని వాళ్ళకు తెలుసు, ఈయన్నే మేము వచ్చి ఇతని మీద మేము దాడి చేశామని మాకు తెలుసు. కానీ ఎవరు చూసి చూడనట్లుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ జేఆర్ కొత్తపల్లిలో ఉన్నది. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యమలా సుదర్శనం అన్న చాలా పోరాటాల్లో ముఖ్యంగా ఈ యొక్క జేఆర్ కొత్తపల్లి ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి యొక్క పర్యవసానం ఎలా జరిగింది అనే విషయాలన్నీ మీకు చెప్పారు. కానీ ఈ